రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు ఉన్న మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలు అన్నవారు ఆ మాటలు తెరిచి మీరు వాక్యాన్ని చదవాలని మనం చేస్తా ఉన్నాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లో ఉన్న మాటలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించురి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించురి. వీరు దెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నీ మాటలు వినడానికి ఈ స్థలంలో ఉన్నాం. దర్శించండి. మాతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఇందులో పౌలు శీల ఒక ప్రాంతాన్ని, ఒక సంఘాన్ని దర్శించినట్లుగా ఈ అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి అని రాయబడ్డది. పౌలు శీల వీరు దెస్సలోనికయ పట్టణం నుంచి వారు బెరయా పట్టణానికి వారు వచ్చారు. అయితే ఆ దెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘస్థులు రాత్రికి రాత్రే పౌలయ్య గారిని, శీలను, వీళ్ళిద్దరిని కలిసి రాత్రికి రాత్రే బెరయా పట్టణానికి పంపిస్తారని బైబిల్లో ఉంది. దెస్సలోనికయ పట్టణంలో ఎదురవునటువంటి వ్యతిరేకత, దెస్సలోనికయ పట్టణంలో సమస్య, సువార్త వ్యతిరేకులు ఈ పౌలు గారికి శీల గారికి ఎదురవునప్పుడు సమస్య ఎక్కువగా ఉన్నందున రాత్రికి రాత్రే అక్కడ నుండి దెస్సలోనికయ పట్టణం నుండి బెరయా ప్రాంతానికి పంపించేశారు. అయితే ఈ ప్రాంతాల నుంచి, దెస్సలోనికయ పట్టణం నుంచి బెరయా పట్టణానికి దాదాపుగా 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఆ దినాల్లో సరైన రోడ్డు మార్గాలు, దారి మార్గాలు కానీ, వాహన సదుపాయాలు కానీ, లైట్లు కానీ ఎలాంటి సౌకర్యము లేని దినములు అవి. రాత్రికి రాత్రి పౌలు శీల దెస్సలోనికయ పట్టణానికి బయలుదేరి బెరయా పట్టణానికి వారు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. దాదాపుగా 100 కిలోమీటర్లు నడవవలసిన అవసరత వారికి ఏర్పడింది. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, భక్తుల జీవితాలు చదువుతూ ఉన్నప్పుడు అసలు మన ఆత్మీయత ఎక్కడుంది, మనం ఎంత భారాన్ని వహించగలుగుతూ ఉన్నాం, అసలు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రభు కొరకు 100 కిలోమీటర్లు, సువార్త నిమిత్తము 100 కిలోమీటర్లు కాలినడకను ప్రయాణం చేసి సువార్త నిమిత్తం బెరయా పట్టణానికి వచ్చినట్లుగా వాక్యలో రాయబడుతుంది. దాదాపుగా 1, 2, 3 కిలోమీటర్లు లేదా 5, 6 కిలోమీటర్లు, మహా ఎక్కువైతే 10 కిలోమీటర్లు. ఇంత వ్యత్యాసం. అది కూడా నడక కూడా కాదు, సైకిళ్ళు కూడా కాదు, బండ్లు, కార్ల మీద ప్రయాణం చేయడానికే మనం నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. కానీ పౌలు గారు దెస్సలోనికయ పట్టణం నుంచి బెరయా పట్టణానికి రాత్రికి రాత్రి వారు ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు ఆ రాత్రి తెల్లవార్లు నడక నడవటం ప్రారంభించారు. బెరయా పట్టణానికి వచ్చారట. బెరయా పట్టణంలో 11వ వచనంలో రాయబడుతున్న మాట, వీరు దెస్సలోనికయలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించురి. బెరయా పట్టణంలో 4 రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు బెరయా సంఘములో పౌలయ్య గారు చూశారు. దెస్సలోనికయలో ఉన్న సంఘం కంటే ఈ బెరయా సంఘములో ఉన్న వారిలో చాలా విశ్వాసము, ఆసక్తి, వారిలో చాలా నిరీక్షణ, ఇవన్నీ వారికి కనిపిస్తూ ఉంటాయి. అందులో 4 రకాలైనటువంటి కార్యాలు పౌలు గారు ఈ దెస్సలోనికి ఈ బెరయా సంఘములో ఆయన చూడగలిగారు. అక్కడ ఏం కనపడుతూ ఉందంటే,
వీరు దెసలోనికియాలో ఉన్నవారు కంటే గనులయుండిరి అని ఉంది అక్కడ. ఏమై ఉన్నారంటే వాళ్ళు ఎవరికంటే దెసలోనికియా పట్టణంలో ఉన్నవారి కంటే కూడా బెరయా పట్టణంలో ఉన్నవారు గనులయ్యుండిరి అని రాయబడ్డది. అయితే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి అని ఉంది. ఇప్పుడు గనులై ఉండటానికి వాక్యం అంగీకరించడానికి సంబంధం ఉందంటారా? గనులంటే ఎవరు? గొప్పవారు. ఇప్పుడు గొప్పవారు గనుక దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించారు. ఈ మాటకి ఏమైనా సంబంధాలు కనపడుతూ ఉన్నాయా? పౌలు గారు అంటా ఉన్నారు, వీళ్ళు దెసలోనికియాలో ఉన్న సంఘము కంటే బెరయాలో ఉన్న సంఘస్థులు గనులు గనుక ఆసక్తితో దేవుని వాక్యం అంగీకరించారు అన్నాడు. ఈ మాట మనం బాగా గమనిస్తే గనులు అంటే ధనమున్న వారిని కానీ వెండి బంగారాలు ఉన్నవారని కానీ, గనులు అనే పదానికి లేకపోతే వారికి ఏదైనా పేరు ప్రఖ్యాతలు గంచిన వారని, లేదా గనులు అనే పదానికి సంఘములో బాగా గాయకులు ఉన్నారని, సంఘములో బాగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నవారు ఉన్నారని ఆ మాట కొరకు రాయలేదు అక్కడ. ఏ విషయంలో వారి ఘనత కలిగిన వారంటే ఆత్మీయతలో వారు గనులై ఉన్నారు వాళ్ళు. ఎందుకు మనకి ఈ పదాన్ని వాడవలసి వచ్చిందంటే ఆ కింద లైన్లో చదివితే అదే లైన్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆసక్తితో దేవుని వాక్యమును అంగీకరించగలిగినటువంటి గొప్ప మనసు ఉంది వాళ్ళకి. గొప్ప మనసు ఉంది వారికి. వాక్యమును అంగీకరించటానికి ఏ మనసు ఉండాలి? గనులై ఉండాలి. ఏ ఘనత? మనసు గొప్పదై ఉండాలి. వాక్యమును అంగీకరించగలిగినటువంటి గొప్ప ఆసక్తి మనలోనికి రావాలి. బెరయా పట్టణంలో ఉన్నవారు ఎలాగూ గనులని ఎంచబడ్డారంటే ధనికులని కానీ, ఆస్తుపరులని కానీ, వెండి బంగారాలు ఉన్నవారని కానీ, రాజకీయ పలుకుబడి ఉన్నవారని కానీ కానే కాదు అక్కడ. మరి దేని కొరకు ఆసక్తి కలిగిన వారు వాళ్ళు గనులంటే దేవుని పట్ల వారికి ఒక ఘనమైన మనసు ఒకటి ఉంది. వాక్యమును అంగీకరించగలిగిన గొప్ప మనసు ఉన్నవారు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వాక్యంలో రాయబడుతుంది, వారు ఆసక్తి కలిగిన వారు. ఏ విషయంలో వారికి ఆసక్తి ఉంది? వారికి దేవుని కార్యముల పట్ల, వాక్యము పట్ల వారు చాలా ఆసక్తి కలిగిన వారు అని రాయబడ్డారు. మూడవదిగా ఏమి రాయబడతా ఉందంటే వారు లేఖనములను పరిశోధించే మనసు వారికి ఉందట. ఆ కింద లైన్లో మీరు చూస్తూ ఉంటారు, పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ ఉండిరి. వారికి ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే, ఎందుకు గనులని పిలువబడ్డారంటే వాళ్ళు వారికి ఉన్నటువంటి ఆసక్తికరమైనది గొప్పది. రెండవది, వాక్యము పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప పట్టుదల, వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూస్తేనట పౌలు గారు శీల గారు వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారట, అలాగున్నవో లేవోనని ప్రతిదినము కూడా అనుదినము వారు లేఖనములను పరిశోధించుచుండిరి. సంగమునకు కావలసింది ఏంటంటే వినేసిన తర్వాత మర్చిపోవడం కాదు, వాక్యం వినేసి ఆ తర్వాత విడిచిపెట్టడం కాదు. విన్న వాక్యమును అలాగూ ఉన్నదో లేదోనట ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ ఉండిరి. ఆదివారం ఒక్క దినం బైబిల్ గ్రంథాన్ని తెలుస్తాం, 4 మాటలు వింటాం, దానికి మళ్ళీ కామెంట్స్ మరలా బాగుంటే బాగున్నదని, లేకపోతే వాక్యం బాగోలేదని, తర్వాత మూసేస్తాం, మళ్ళీ శుక్రవారం వస్తాం, మళ్ళీ బైబిల్ తెరుస్తాం, తర్వాత మరలా వాక్యానికి మళ్ళీ వెనకాల మళ్ళీ మార్కులు ఇస్తాం మనం, అంతే. కానీ ఈ సంఘం అలా కాదు. ఈ సంఘం చేసిన పని ఏమిటంటే అనుదినము ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? లేఖనములను పరిశోధించగలిగినటువంటి వారు. అందుకే పౌలు గారు చెప్పారు, వారు గనులు అని చెప్పాడు. ఎవరు గనులు? దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని వాక్యమును అంగీకరించిన వారు, దేవుని వాక్యమును ప్రతిదినము లేఖనములు అలాగున్నవో లేవోనని లేఖన పరిశోధన చేసి సత్యములను గ్రహించగలిగిన వారు. దేవుని వాక్యం పట్ల వారుకున్నటువంటి ఒక విశ్వాసం, ప్రగాఢమైనటువంటి నమ్మకత్వం, తపన, ఆశ పౌలు గారు బెరయాలో చూశారు. వాళ్ళు చూసేసరికి పౌలు గారు ఆశ్చర్యపోయి అన్నారట, మీరు చాలా గనులండి మీరు అన్నారట.
ఈ బెరయాలున్న సంఘస్థులు చాలా ఘనమైన వారు మీరు, ఎవరికంటే దెస్సలోనికయ పట్టణములో ఉన్న వారి కంటే మీరు గొప్పోళ్ళు అన్నాడట. కొన్నిసార్లు ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే, ఇదే పదాన్ని ఆయన మరల రోమ సంఘం దగ్గర ఉపయోగించాడు. ఏమంటాడు? మీరు ఆసక్తి కలిగిన వారే, కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంటాడు. ఆసక్తి ఉంది ఎవరికి? రోమ సంఘాన్ని. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైన ఆసక్తి అది కాదు. కొందరిలో చాలా విశ్వాసం కనపడుతుంది, ఆసక్తి కనపడుతుంది. ఆ ఆసక్తి కూడా వాక్యానికి అనుగుణమైనది, జ్ఞానానుసారమైనది. ఆ ఆసక్తిలో కూడా తెలివైన ఆసక్తి అయి ఉండాలి. క్రైస్తవ్యములో లేనిది ఏంటంటే అన్యులను పోల్చుకుంటూ ఉంటారు. ఎవడో ఒక అన్యుడు, ఎవడో ప్రభువుని ఎరగని వాడు ఎవడైతే ఏమైతే యాసం వేస్తూ ఉన్నాడో వాడి గెటప్లో వీడు కూడా వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. దాన్నే ప్రజలు విశ్వాసం ఉంచుతూ ఉంటారు. ఆ మధ్య మనం గమనిస్తూ ఉన్నాం, ఎవరో ఒక దైవజనుడు పాలాభిషేకం చేయించుకుంటూ ఉన్నాడంట. అంటే అర్థం ఏంటి? బాబాలు ఎలాగైతే యాక్ట్ చేస్తూ ఉన్నారో అదే బాని వీళ్ళు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలు దేన్ని నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు? ఆ దేవుడే. ఈ బాబా అనే పేరుకు బదులే మనోళ్ళు మార్చి ఏం పెడతారు? అన్నగారు. ఏమంటున్నారు వీళ్ళు? అన్నగారు. అన్నగారు అనే పదాలు వాడుతూ ఉన్నారు వీళ్ళు. దేవుని బిడ్డలారా, దైవ లేఖనం సెలవిస్తుంది, ప్రజలు దేని మీద ఆధారపడతా ఉన్నారు? ఆసక్తి ఉండొచ్చు, కానీ వారు ఆసక్తి ఎలాంటిది కాదంటండి, జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఈ రాత్రి ప్రభు ఏం కోరతాడంటే, ఆసక్తి ఉండొచ్చు కనుక ఉండొచ్చు మనకు, కానీ ఆ ఆసక్తి ఎలాంటిదై ఉండాలి? జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగినదై ఉండాలి, తెలివి కలిగినదండి. ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎలాగూ మనం దేవుని దగ్గర మనం పొందుకోగలగాలి, క్రైస్తవ జీవితం అనేది ఎలాగూ బ్రతకాలి, క్రైస్తవ జీవితాన్ని ఎలా కట్టుకోగలగాలి. క్రైస్తవ జీవితంలో కూడా దొంగలు ఉంటారు, క్రైస్తవులు కూడా దోపిడీదారులు ఉంటారు, క్రైస్తవుల్లో కూడా మోసగాళ్ళైనటువంటి సేవకులమని చెప్పుకుని తిరుగుతున్న వారు ఉంటారు, ప్రవక్తలమని చెప్పుకుంటా ఉన్నారు, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు, లేకపోతే వారమ్మిన తైలమే స్వస్థపరుస్తుంది అంటున్నారు, వాళ్ళు ఇచ్చిన నీళ్ళే బాగు చేస్తాయి అంటా ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి చేతికుట్లే బాగు చేస్తాయని చెప్పుకుంటా ఉన్నారు. దానికి ప్రజలు ఆసక్తి ఎలాంటి ఆసక్తి చూపెడతా ఉన్నారు? నీ ఆసక్తి జ్ఞానానుసారమైనదేనా? నీ తెలివి జ్ఞానానుసారమైందేనా? నీ ప్రార్థన జ్ఞానానుసారమైందేనా? రోమా సంఘాన్ని గురించి పౌలయ్య గారు బాధపడింది అదే. మీకు ఆసక్తి అయితే ఉంది, కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చదవండి ఒకసారి. బైబిల్ గ్రంథాలు ఉన్న వారు ప్రతి వారు కూడా వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అయినను వారు ఆసక్తి జ్ఞానానుసారమైంది. ఆసక్తి ఉందంటే వాళ్ళకి, కానీ ఈ ఆసక్తి ఎలాంటిది కాదు. ఇది అందరూ చెప్పాలా? జ్ఞానానుసారమైనది కాదు. క్రైస్తవ జీవితంలో కావలసింది జ్ఞానముతో భక్తి చేయగలగాలి, తెలివితో భక్తి చేయగలగాలి. మనం చేసే భక్తి ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మెప్పించగలగాలి, ఆయన హృదయాన్ని గెలుచుకోగలగాలి, ఆయన మనసును మనం సంతోషపరచగలగాలి. దావీదు చేశాడు ఆ పని. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దావీదు నాకు నచ్చినోడైన, దావీదు నా హృదయానుసారమైన మనసు, నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తి అన్నాడు యేసయ్య. అతడు తప్పిదము చేసినప్పుడు కూడా దేవుణ్ణి ఎలాగూ ప్రాధేయపడి అడగాలో, ప్రభు దగ్గర నుంచి ఎలాగూ క్షమాపణ పొందుకోవాలో అతడు ఆ వినయపూర్వకమైన ప్రార్థన మనం చూస్తాం. మనం 51వ కీర్తనలు అంటాడు, ఇసోపుతో నా పాపం పరిహరించి హిమము కంటే నీవు నన్ను తెల్లగా మార్చుము, నీ సన్నిధి నుంచి నీవు నన్ను త్రోసేయద్దు, నిత్యానందమును నీవు నాకు దూరం చేయొద్దు. ఆ మాటలు వింటుంటే హృదయం కదిలించబడుతుంది, మనకి కరిగిపోతూ ఉంటుంది. దావీదు చేసిన ప్రార్థన ఆసక్తితో చేస్తూ ఉన్నాడు, జ్ఞానానుసారమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తెలివి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది చేతకాక క్రైస్తవ్యములో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక వ్యక్తినే దేవునిగా చేసేస్తూ ఉన్నారు. ఒక సేవకుడు ఉన్నాడట, ఆ సేవకుడు దేవునిగా చలామణి అయిపోతూ ఉన్నాడు. ఎవడో ఒక సేవకుడు చచ్చిపోతే ఆయన సమాధి చేసిన చోటకు వెళ్ళి ఆ సమాధి మీద ఉన్న మట్టి తీసుకుని తినేస్తే స్వస్థత వస్తుందని నమ్ముతున్నారు వీళ్ళు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి
ఆ స్వస్థతశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మట్టి తీసుకుని ఉండలు చేసుకుని ఆ ఉండలు తినేస్తున్నారు. లారీలు మట్టి మాయమైపోతున్న సంవత్సరం వచ్చేసరికి తినేస్తున్నారు వీళ్ళు. ఎందుకు? ఆ అయ్యగారు చేసిన సమాధి మీద ఉన్నటువంటి మట్టి తింటే రోగం బాగుపడుతుందని పిచ్చి నమ్మకాల్లో ఏడుస్తున్నారు వీళ్ళు. పౌలు గారు అదే అంటాడు, ఆసక్తి అయితే బోల్డ్ ఉంది సంఘానికి, రోమా సంఘానికి. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు, మంచి ఆసక్తి కాదు. ఆడెవడో యెరూషలేము నుంచి తెచ్చుకుంటాడు మట్టి, యొర్దాను నదిలో నీళ్లు తెచ్చుకుంటాడు. ఎందుకని? దానివల్ల ఏంటి ఉపయోగం? ఆ నీళ్ళ వల్ల ఏంటి ఉపయోగం? నీకు విశ్వాసం ఉంటే బహుశా నీ దగ్గర ఉన్న నీళ్ళని నువ్వు బాగు చేయొచ్చేమో, అక్కడ అవసరం లేదు. అది నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి జరగాల క్రియ. అందుకే వాక్యములో ఏమి రాయబడుతుంది? జ్ఞానానుసారమైన భక్తి క్రైస్తవుడు చేయగలగాలి. ఆసక్తి ఉంది, గంటల ప్రార్థన చేస్తారు, గంటల వాక్యం చదువుతారు, చదువుతాం కానీ మైండ్కి ఎక్కదది. అందుకే పౌలు గారు చెప్పాడు, బెరయా సంఘము లేఖనములను పరిశోధించిన సంఘం. అలా చేయొచ్చా? అలా చేస్తే మనము మేలు జరుగుతుందా? ఇంతకీ పౌలయ్య గారు చెప్పిన మాట ప్రకారం నిజమేనంటావా? అది ఎక్కడుందని? లేఖనములను పరిశోధించేవారంట బెరయా సంఘం. కడవరి దినాల్లో లేఖనాలను పక్కన పెడతా ఉన్నారు, వాక్యాన్ని ప్రక్కన పెడతా ఉన్నారు. లేఖనానుసారమైన సంఘాలు కడవరి దినములలో బాగా తక్కువైపోయాయి. లేఖనాలు కాదు, వ్యక్తులని పరిశోధిస్తూ ఉన్నారు, వ్యక్తులతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వ్యక్తుల గెటప్ చూస్తూ ఉన్నారు, వ్యక్తుల యొక్క యాసాలు చూస్తూ ఉన్నారు, మందిరాలు చూస్తూ ఉన్నారు, గోపురాలు చూస్తున్నారు, ఎత్తైన స్థలాలు చూస్తూ ఉన్నారు. అది లేఖనానుసారమైన సంఘమా? పౌలు గారు అదే అంటాడు, దెస్సలోనికీయలో ఉన్న వారి కంటే కూడా బెరయాలో ఉన్నవారు ఆసక్తి కలిగిన వారు, గనులైన వారు మీరు. వారి గురించి 4 రకాలైనటువంటి సాక్ష్యాలు ఇచ్చాడు ఆయన. బెరయా, మీరు దెస్సలోనికీయ సంఘం కంటే మీరు గనులని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, మీరు ఆసక్తి గలవారని సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. 3వదిగా ఆయన చెప్తా ఉన్నాడు, లేఖనములను మీరు పరిశోధించగలిగినటువంటి మనసున్నవారని మీ గురించి నేను సాక్ష్యం ఇస్తా ఉన్నాను. మీ ఆసక్తి కూడా జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగినది. వీడు ప్రార్థన పెడితే ఆడు వెళ్ళడు, వాడు ప్రార్థన పెడితే వీడు రాడు. ఏరంటే వాళ్ళ సంఘం వేరు, మా సంఘం వేరు అంటాడు. వీడు కూడి ఆడి తిండో, వాడు కూడి వీడి తిండో. ఏరంటే సంఘాలు వేరు అంటాడు. పౌలు గారు కూడా అదే మాట్లాడాడు. కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారు నెత్తి నోరు కొట్టుకున్నాడు. రేయ్, పౌలు నామములో మీరు బాప్తిస్మం పొందారా? యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందారా? గొడవ వాళ్ళల్లో. మేము పౌలు వారమని ఒక బ్యాచ్, మేము కేఫా వారమని ఒక బ్యాచ్, మేము అపోల్లో వారమని ఒక బ్యాచ్. సంఘములో బ్యాచ్లుగా విడిపోయారు. అక్కడ పౌలు గారు నెత్తి నోరు కూడా, నాయన ఇంత అమాయకంగా ఉన్నారేంట్రా మీరు? ఇంకేం తెలుసుకున్నారా మీరు? మనమందరము ఒక్కరమే, ఒకటే, మనందరికీ తండ్రి ఒక్కడే, మనం ఆయన అందరికీ కూడా అవయవాలై ఉన్నాము. సంఘము దేవునికి అవయవాలుగా ఉన్నాయి అంటాడు పౌలయ్య గారు. మనకు తలకాయ అయిన శిరస్సు అయిన సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారు శిరస్సు అయి ఉన్నాడు. సంఘము దేవునికి అవయవాలు అని చెప్పాడు. ఒకటి చెయ్యి అయితే, ఒకటి కాలు అయితే, ఒకటి కన్ను అయితే, ఎలాగైతే తలకాయకి ఎన్ని అవయవాలు ఉన్నాయో మనమందరము కూడా దేవునికి ఒక అవయవములుగా ఉన్నామురా అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డ సంఘమునకు రావాల్సింది ఏంటో తెలుసా? సంఘమునకు రావాల్సింది వాక్యాన్ని పరిశీలించగలిగిన జ్ఞానము రావాలి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా జ్ఞానానుసారమైంది ఉండాలి, భక్తి కలిగినదై ఉండాలి, లేఖనానుసారమైంది ఉండాలి. అందుకని ఎలీషా గారు అంటాడు, ఆ సైన్యాధిపతితో చెప్తాడు, ఆ యొర్దాను నదులకు వెళ్ళి 7 సార్లు ములుగు రారబ్బని చెప్తే ఆడికి ఎంత కోపం వచ్చిందో. మీ ఊర్లోనే ఉందా? నెత్తిమీద చేసి ప్రార్థన చేస్తావు అనుకో, ఎంత తైలం సీసా ఇస్తావు అనుకున్నాను, లేకపోతే ఇంకేదేదో ఇంట్లో తీసుకెళ్ళి నేను సైన్యాధిపతిని కదా కుర్చీ వేసి టీ ఇస్తావు అనుకున్నాను. లాస్ట్కి వచ్చేసరికి నీ ఇంట్లో ఉన్న పనోడితో కౌరు పెడతావా? యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని ఆ మాట చెప్పించుకోవడానికి వచ్చాను. ఇంత దూరం నా రేంజ్ ఏంటి, నా స్థాయి ఏంటి? సైన్యాధిపతిని వచ్చింది ఏమైనా నడిచి వచ్చానా? రథం మీద వచ్చాను నేను. ఆడికి ఎంత అహంకారమో, తిరిగి వెళ్ళిపోయాడు వాడు. ఆడు మాయా ఉంటాడు, మా ఊరిలో బోల్డ్ నదులు లేవా? మా ఊరిలో పర్పారు నదులు లేవా? మా ఊరిలో గొప్ప నదులు లేవా అన్నాడు. నీ నదులు ఉంటే ఉన్నాయి, ఫస్ట్ ఈయన ఏం చెప్పడో చేయాలి. అందుకే
జ్ఞానానుసారమైనటువంటి భక్తి చేయాలి. ఆ మాట ఎందుకు ఆ దైవజనుడు చెప్పాడో అది చేస్తే నువ్వు బాగుపడతావు. నువ్వు వెళ్ళి చెప్పిన పని చేయాలా. ఉడికిపోయి వెళ్ళిపోతా ఉన్నాడు. సగ దూరం వెళ్ళిపోయిన తర్వాత తెచ్చాడు, బోల్డ్ కానుకలు తెచ్చాడు. ఈయనేమనాలి ఇప్పుడు? భక్తి ఉంది, ఆసక్తి ఉంది. బట్టలు పట్టుకొచ్చాడు, డబ్బులు పట్టుకొచ్చాడు, కానుకలు పట్టుకొచ్చాడు, బంగారాలు పట్టుకొచ్చాడు, అన్నీ పట్టుకొచ్చాడు అయ్యగారికి ఇద్దామని. ఈ అయ్యగారు ఏమో దాన్ని చూడలేదు. ముందేం చెప్పాడు? రాయ్, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరారా, అప్పుడు నీ కుష్ఠరోగం బాగుపడుతుంది అన్నాడు ఆయన. వీడికి ఉద్రేకం వచ్చేసి రయ్యి వెళ్ళిపోయాడు. ఆ రథశాలి రథం తోలేవాడు సగ దూరం పోయాక ఏమన్నాడు అయ్యగారు? ఆయన ఏమన్నారు అయ్యగారు? యోర్దాను నదిలో స్నానం చేయమన్న మాటే తప్పు వచ్చేసిందా నీకు? ఒకసారి చేస్తే పోలేదా? కాస్త దూరం వెళ్తే కానీ ఉడుకు తగ్గదు. కొంతమందికి ఉత్తునే వచ్చేది ఉడుకు, ఉర్రు మన పైకి తినేద్ది. అది నిమిషాల్లో వచ్చేది, నిమిషాల్లో చల్లారిపోద్ది. అదేంటో తెల్దాం. వస్తే సర్రని వచ్చేద్ది, వచ్చిందేమో నిలబడుతుంది, మళ్ళీ అన్నీ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా అలాగే జరిగింది. చివరికి వచ్చేసరికి ఆ మాట విన్న తర్వాత స్వస్థత పొందుతూ పట్టుకొచ్చాడు. మరలా ఆ శక్తిని అట్టుకొచ్చాడు. కానుకలు, నీ కానుకలు తట్టుకెళ్ళిపోన్నాడు ఆయన. విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, నీ ఆసక్తి ఎలాంటిది? జ్ఞానానుసారమైందా? నీ భక్తి జ్ఞానానుసారమైన, దేవుడు అంగీకరించదగినదేనా? దేవుడు కోరదగినదేనా? దేవుడు హృదయాన్ని కరిగించగలిగినదా? ఆయన ఇష్టపడేదా? దావీదు చెప్పినట్లుగా నువ్వు చెప్పగలవా? నేను పాపమే చేశాను, కానీ నీ సన్నిధి నుంచి గెంటేయొద్దు. నేను తప్పే చేశాను, నేను చేసిన భయంకరమైన నేరమే, కానీ నన్ను హిమము కంటే తెల్లగా కడుగు. ఇక మీదట నేను పాపంలో పడకుండా నన్ను నేను కాపాడుకుంటాను. ఈ సోపుతో నా పాపమును పరిహరించమని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ సంగమనకు రావలసిన మేల్కొల్పు ఏంటంటే, ఆసక్తి ఉండాలి. కానీ ఆ ఆసక్తి ఎలాంటిదై ఉండాలి? జ్ఞానానుసారమైనదై ఉండాలి. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, వారి ఆసక్తి చాలా గొప్ప గొప్ప ఆసక్తులు బైబిల్లో కనపడతాయి. అత్యాసక్తితో ఉన్నవారు 2 కొరింథీ పత్రిక 7వ వచనంలో మనం చూస్తాం. తీతు హృదయములో గొప్ప ఆసక్తి ఉందని పౌలయ్య గారు సాక్ష్యం ఇచ్చాడు. నాకంటే ఎక్కువగా తీతుకి మీ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది, అత్యాసక్తి మీ మీద కలిగి ఉన్నాడని చెప్పాడు. సంఘం పట్ల తీతు గారికి ఏముందట? అత్యాసక్తి ఉందట. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి, బైబిల్ చదవగలిగిన వారు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మీకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన దేవునికి స్తోత్రం కలుగునుగా. సంగమనకు రావాల్సింది ఏంటిది? ఆసక్తి ఉండాలి, జ్ఞానానుసారమై ఉండాలి. మన ఆసక్తి అత్యాసక్తి కలిగినదై ఉండాలి దేవుని పట్ల. బైబిల్లో ఇంకా మనం చదువుకుంటూ పోతే సమయం లేదు, కానీ 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ విశేషాసక్తి అని రాయబడుతుంది. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించిన కానీ అతనికే విశేషమైన ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పున మీ యొద్దకు బయలుదేరొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకరు చెప్తే కాదు, ఒకరు వెళ్ళమంటే కాదంట. తీతు గారికి ఎలాంటి ఆసక్తి వచ్చిందట? తనకు తానుగానే ఆసక్తి వచ్చిందట. ఒకరు చెప్పడాన్ని బట్టి కలిగింది ఆసక్తి కాదు అది. తీతు హృదయంలో ఏముందట? విశేషమైన ఆసక్తి ఉందట, అత్యాసక్తి. రెండవది కింద లైన్లో చూస్తాం మనము, 2 కొరింథీ పత్రిక 8లోనేమో విశేషమైన ఆసక్తి. 7వ అధ్యాయంలో ఏముంది? అత్యాసక్తి ఉంది. 8వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? విశేషమైన ఆసక్తి కనపడుతుంది. అంటే ప్రత్యేకమైన, విశేషమైన ఆసక్తి అంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ఈ వాక్యాలు మనం చదువుకుంటూ పోతే మీరు ఇంకా కొరింథీ పత్రికలోని 11:2లో దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నానంటాడు ఆయన. ఇవన్నీ చదవడానికి టైం లేదు. 11వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదువుకోండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాను అంటాడు ఆయన. సంఘం పట్ల మనకు కావలసింది ఏంటో తెలుసా? ఆసక్తి ఉండాలి, అది జ్ఞానానుసారమైంది ఉండాలి. రెండవది అత్యాసక్తి ఉండాలి. మూడవది
విశేషమైన ఒక ప్రత్యేకమైన ఆసక్తిని మనం కలిగి ఉండాలి. దేవాసక్తి అంటే దేవుని పట్ల మనకు ఒక ప్రత్యేకమైన ఆశతో మనం బ్రతకాలి. నా యేసయ్య నన్ను దర్శిస్తాడు, ప్రభువా అని పిలవగానే నన్ను కలుసుకుంటాడు, నా అవసరాలు తీర్చగలిగిన వాడైన. మనం చేసే ప్రతి ప్రార్థన అది జ్ఞానానుసారమైన ఆసక్తి అయి ఉండాలి. కొందరి క్రైస్తవులు చూస్తే విచారం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇంకా ఇంత అమాయకంగా ఉన్నారా, ఇంకా వీళ్ళంత జ్ఞానంలో ఉన్నారా? ఎవరో ఒకరిని అడిగాను నేను, ఏంటి ఇదని అడిగితే చెప్పాడు, కొన్ని రాళ్ళు కొట్లో వేసి ఈ మరియమ్మ కొండ మీద కడితే పిల్లలు పుడతారని చెప్పాడు. అది ఎంత వెర్రితనమో ఎంత అమాయకత్వమో మీరు ఆలోచించేయాలి. ఆ చెట్టు అంతా రాళ్ళే ఉన్నాయి, పైనుంచి ఇలా కొట్లు వెళ్ళబడతాయి. ఏంట్రా ఇవన్నీ అడిగాను. అలా కడితేనంట పిల్లలు పుడతారంటే, ఈ చెట్టుకి రాళ్ళు కడితే పిల్లలు పుడతారని చెప్పాడు. క్రైస్తవులే అని చెప్పుకుంటున్నవారు, మేము కూడా క్రైస్తవులమే అని మాట్లాడుకుంటున్న వాళ్ళు. యేసయ్య నవ్వుతా ఉన్నాడు నేను చూసి. ఆయన బైబిల్ చెప్తా ఉంది, విగ్రహారాధికులు మండుతున్న అగ్నిగుండంలో ఒనిగిపోతారు. క్రైస్తవ్యములో జరుగుతున్న భయంకరమైన నేరము విగ్రహారాధన. నేను అన్య జనాంగాన్ని గురించి మాట్లాడటం లేదు, క్రైస్తవుల్లో కూడా జరుగుతున్న ఒక భయంకరమైన ఆరాధన ఇది. దేవుడు అది కోరుకోవడం లేదు. నీ ఆసక్తి జ్ఞానానుసారమైంది ఉండాలి. అన్న అలా చేయలేదే, మరి బైబిల్లో ఎక్కడుందని చేయగలుగుతా ఉన్నావు? అందుకే లేఖనములను పరిశోధించగలిగిన దమ్ము ఉండాలి నీలో. ప్రభు అంటాడు, గనుడురా నువ్వు అంటాడు ఆయన. బెరయా సంఘము గనులను ఎందుకన్నారు తెలుసా? వాళ్ళు వాక్యములో ఏముందో అదే చేస్తారు. వాళ్ళు వాక్యాన్ని చదువుతారు, వాళ్ళు వాక్యములో ఏమి రాయబడిందో అది మాత్రమే చేస్తారు. వాళ్ళు వాక్యానికి మాత్రమే కట్టుబడతారు వాళ్ళు. అందుకే అంటాడు, దెస్సలోనికయ సంఘము కంటే కూడా మీరు ఆసక్తి కలిగిన వారు, కొరింథీ రోమా సంఘస్థుల కంటే కూడా మీ ఆసక్తి తెలివైన ఆసక్తి. వాళ్ళకంత తెలివి లేదంటాడు. ఈ రాత్రి వేళ నువ్వు చేస్తున్నటువంటి ఆసక్తి, నువ్వు చూపిస్తున్న ప్రేమ ఎలాంటిది? ఆ ప్రేమలో కూడా నరకం చూపించే ప్రేమ చూపెడతావా? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రేమ చూపెడితే ఆ ప్రేమ కూడా నరకంలాగా ఉంటుంది. పీకి మీద కత్తెట్టు కూసినంత ప్రేమ కనపడతా ఉంటుంది. అది దేవుడు అంగీకరించు. మన ప్రేమ దేవుడు అంగీకరించగలిగినదై ఉండాలి. ఆ భక్తి కూడా వాక్యాన్ని క్లియర్గా చదవాలి. అలాగ నేను చెప్పటం ఒక ఎత్తు అయితే, అయ్యగారు చెప్పిన తప్ప రైట్ అని నువ్వు చదవగలిగాలి. ప్రకటన గ్రంథం చదువుకో, అందులో రాయబడిన మాటలు ఎంత స్పష్టంగా రాయబడతాయో, మనం ఏం చేయాలో, ఏం చేస్తే తప్పో, ఏం చేస్తే నేరమో. అందుకనే వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? సంఘాలకు ఆసక్తి ఉంది, కానీ మిక్సింగ్ ఆసక్తి. అది అందులో తీసుకొచ్చి కొంతమంది అన్యులు ఇప్పుడు మనను సోషల్ మీడియాలో మనల్ని విమర్శిస్తున్నారంటే కారణం, మనలో తప్పులు చాలా ఉన్నాయి. ఆ తప్పులు ఏంటంటే అన్య జనాంగాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మందిరాలకి మిక్స్ అయ్యేటట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఆరాధనలాగే వాళ్ళకి అనుగుణంగా చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, పల్లకి మీద యేసు ప్రభు విగ్రహాన్ని పెట్టి ఇతరులు ఎలాగైతే ప్రభువుని ఎరగని వారు ఎలాగైతే చేస్తారో, పల్లకి మోసుకుంటూ ఎదరేమో డప్పులు వేయించుకుంటూ తీసుకెళ్ళటం, మళ్ళీ ఒకడేమో సాంబ్రాన్ని ఇలా వేసుకుంటూ తీసుకెళ్ళటం. ఎంత దారుణమైనటువంటి వ్యక్తులు క్రైస్తవ్యంలో ఉన్నారంటే, అన్య జనాంగాన్ని గురించి చెప్పటం లేదు, క్రైస్తవ జనాంగాన్ని గురించి చెప్తా ఉన్నారు. నీ ఆసక్తిలో జ్ఞానమేది, నీ భక్తిలో తెలివేది, జ్ఞానము కలిగినటువంటి వారు కావాలి. ప్రభు అంటా ఉన్నాడు, వివేకము గలవారు, వివేకము కలిగి యెహోవాను వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎవరి కోసమట? వివేకము కలిగి యెహోవాను వెతుకువారు కావాలి. దేవునికి తెలివిగా ఆరాధన చేయగలగాలి, దేవుణ్ణి మెప్పించగలగాలి. అన్న ఎక్కడ రాళ్ళు కట్టలేదే, ఏడ్చింది బలిపీఠం దగ్గర. అయ్యా నాకు గర్భఫలం కావాలి, నాకు అవసరం ఉంది, ఏడ్చింది. బైబిల్ గ్రంథంలో ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు, తరచుగా వారు ఓడిపోతూ ఉన్నప్పుడు, వారు ఎలాంటి విగ్రహ సంబంధమైన కార్యాలు వారు చేయలేదే. సమూయేలు దైవజనుడు చెప్పాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ సత్యముతో నీ దేవుడిని యెహోవా తట్టు మీరు తిరగాలి, ఉపవాసం ఉండాలి, నీళ్లు చేదుకొచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించాలంటే కన్నీటి ప్రార్థనతో ప్రభు పాదాలు తడపగలగాలి. అప్పుడు దేవుడు మీ పక్షాన విజయాలు చేకూరుస్తాడు అన్నాడు. అది ఎక్కడ ఎవరు పట్టించుకుంటా ఉన్నారో? కన్నీటితో ప్రభు పాదాలు తడిపే అనుభవాలు ఏవి?
లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నీ మనసులో పుట్టింది చేస్తూ ఉన్నావా? ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నావు, కానీ అది దేవుడు తన ద్వారా, నువ్వు చేసే క్రియ ద్వారా దేవుడు గాయపడుతున్నాడనే విషయాన్ని గమనించలేకపోతా ఉన్నావు. క్రైస్తవ సమాజానికి మరొక్కసారి నేను తెలియజేసే మాట, లేఖనానికి విరుద్ధముగా ఏ పని చేయకూడదు. ఇందులో ఒక పళ్ళు తీసేసిన, ఒక పళ్ళు అయినా కలిపిన ఇందులో ఉన్న రోగములన్నీ వానికి వస్తాయని ప్రకటన గ్రంథం చివరి మాటల్లో మనం చూస్తాము. దేవుని వాక్యము ఎంత సత్యమైనదో, దేవుని వాక్యానికి ఎంత పవర్ ఉన్నదో, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో మనం ఆలోచించగలగాలి. ఈ వాక్యానికి శక్తి ఉందండి. ఆయన నోటి మాట, ఈ వాక్యం చదువుతుండగానే ఒక కార్యం మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో. ఈ వాక్యం బ్రతికించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాక్యం ఇది. కాబట్టి ఈ వాక్యాన్ని తప్పుదో పట్టించకూడదు, మన ఇష్టం ప్రకారంగా చేయకూడదు. లేఖనాలు పరిశోధించగలగాలి. బెరయా సంఘం ఏం చేసిందట? లేఖనములను పరిశోధించారు. ప్రార్థన చేసుకుందాం, తలలు వచ్చిదాం. దేవానికి స్తోత్రాలు. లేఖనానుసారమైన భక్తి నీకు కావాలి, వాక్యానుసారమైన భక్తి నీకు కావాలి. ఆసక్తి ఉంది, కానీ నీ ఆసక్తి దేవుడు మెచ్చుకునే ఆసక్తి, నీ ఆసక్తిని దేవుడు అంగీకరించే ఆసక్తి అన్నది, నీవు చేస్తున్న పని దేవుని హృదయాన్ని మెప్పించగలుగుతా ఉందా? నీ ప్రార్థన, నీ భక్తి, నీ పరిచర్య, నీ వర్తమానాలు, నీ చేసే కార్యాలు దేవుని నామమును మెప్పించగలుగుతా ఉందా? ఆయన మనస్సును గెలుచుకోగలుగుతా ఉన్నావా నీవు? ఆయన మనస్సును ఒప్పించగలుగుతా ఉన్నావా నీవు? ఈ రాత్రి ప్రభువు అది ఆశిస్తూ ఉన్నాడు. నాకు చాలా శక్తి ఉంది, కానీ ఒకసారి తెలుసో తెలియకో ఏదో చేస్తూ నీకు ఇష్టం లేని కార్యాలు బహుశా నా బ్రతుకులో ఏదైనా జరుగుతూ ఉన్నాయేమో. నన్ను మన్నించు. నాకు తెలుసు కాదు, తెలియక కొన్నిసార్లు నేను చేస్తున్నటువంటి పొరపాట్లేవి. అయ్యా, నన్ను దయచేసి మన్నించు యేసయ్యా. బెరయా సంఘములాగా నాలో ఒక గనుడు అనే పేరు నీ ద్వారా నేను పొందుకోవాలి. పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దెస్సలోనికయలో ఉన్న వారి కంటే బెరయాలో ఉన్న సంఘము గనులైన వారు. వాళ్ళు ఎందుకు గనులు? డబ్బు ఉందా, తెలివి ఉందా, చదవరులు, మేధావులు ఉన్నారా? కాదు, భక్తి కలిగిన వారు ఉన్నారు అక్కడ, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు అక్కడ. ఆసక్తి కూడా తెలివి కలిగిన ఆసక్తి ఉంది వారిది. ప్రార్థనా పరులు ఉన్నారు అక్కడ, వాక్యాన్ని పాటించేవారు ఉన్నారు అక్కడ, బైబిల్ చదివేవారు ఉన్నారు అక్కడ, లేఖనం ప్రకారంగా బ్రతికేవారు ఉన్నారు అక్కడ. ఈరోజు నన్ను కూడా అలా మార్చి యేసయ్యని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.